హలో మిసేశ్వరరావు. కర్ణాటక సంబంధించినటువంటి విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య. అతను అమెరికా వెళ్ళాడు. అమెరికాలో బర్క్లీ యూనివర్సిటీలో, కాలిఫోర్నియా క్యాంపస్లో, బర్క్లీ దాంట్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్లో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ కోసం వెళ్ళాడు. అక్కడ అతను గత ఆదివారం కనిపించకుండా పోయాడు. దాంతో మిత్రులు, సహచర మిత్రులు పోలీసులు కంప్లైంట్ చేశారు. ఆ పోలీసులు అన్వేషిస్తున్నటువంటి క్రమంలో సమీపంలో ఉన్నటువంటి లేక్ వద్ద మృతదేహం బయటపడింది. అక్కడ అతని బ్యాగ్, ల్యాప్టాప్, పాస్పోర్టు ఇవన్నీ ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అమెరికాలో ఉండేటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేటువంటి భారత రాయబారి కార్యాలయానికి సమాచారం అందజేశారు. కర్ణాటకలో సాకేత్ ఇంటికి కూడా ఈ సమాచారాన్ని భారత రాయబారి కార్యాలయం అందజేసింది. చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే అతను చనిపోవటం మీద అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఇండియా నుంచి వెళ్ళినటువంటి అనేక మంది స్ట్రెస్కి గురవుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ లోన్లు పెట్టుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు చదువుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జాబ్స్ లేవు. ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకొని బతుకుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు ట్రంప్ వచ్చిన తర్వాత. పైగా అక్కడ నేషనల్ సెక్యూరిటీ కానీ లేదా హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ ఇండియన్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ లేవు. వెరసి బహుశా డిప్రెషన్కి గురయ్యి ఇలా చనిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. అయితే సాకేత్ ఎప్పుడు కూడా డిప్రెషన్కి గురైనటువంటి దాఖలాలు లేవు అని చెప్పి మిత్రులు చెప్తున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పారు. అతను చివరిసారిగా వాళ్ళ మిత్రుడితో కనిపించింది నల్ల డ్రెస్తో కనిపించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఆ రోజు నల్ల డ్రెస్ ఎందుకు వేసుకున్నాడో అర్థం కావట్లేదు. బట్ చివరిసారిగా నల్ల డ్రెస్లో చూసాము అని చెప్పి ఆ సహచర మిత్రుడు, రూమ్మేట్ బనీత్ సింగ్ చెప్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వర్షను వస్తుంటారు మిత్రుడి నుంచి. ఇందుకే ఆయన ఏం చేశాడు సాకేత్ అని అంటే ఐఐటి మద్రాసులో బీటెక్ చేశారు. ఐఐటి మద్రాసులో అక్కడే అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ చేశారు. తర్వాత యూనిలివర్తో పాటు డాక్టర్ లెడ్డీస్ దాంట్లో ఇంటర్న్షిప్ కూడా చేశారు. సో ఆయన ప్రొఫైల్ చూస్తే చాలా రిచ్గా ఉంది సాకేత్. కానీ అమెరికా వెళ్ళి ఈ విధంగా చనిపోవడం అనేది అనుమానాస్పదంగా ఉంది. అసలు నల్ల డ్రెస్లో చివరిసారిగా వచ్చేసాం. ఆ నల్ల డ్రెస్ సంగతి ఏంటి, నల్ల డ్రెస్ ఎందుకు వేసుకున్నాడో అర్థం కావట్లేదు అనేది ఆ రూమ్మేట్స్ కూడా ప్రశ్నించుకుంటున్నారు. బట్ రాయబారి కార్యాలయం, భారత రాయబారి కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. అది కర్ణాటక ప్రభుత్వానికి తెలియజేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా విదేశాంగ శాఖకు లెటర్ రాసింది. వీళ్ళంత తొందరగా సాకేత్ భౌతిక కాయాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.